ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. రేపటి నుంచి మకర రాశి వారికి ఏ విధమైన అద్భుతాలు పొందబోతున్నారు, వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఏ విధమైన రాజయోగం భరించబోతోంది అనే విషయాలతో పాటుగా మకర రాశి వారి యొక్క అదృష్ట సంఖ్యలు, అదృష్ట వారాలు, ఏ దేవతారాధన చేయటం ద్వారా మంచి ఫలితాలు అందుకుంటారు అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మకర రాశి వారికి రేపటి నుంచి అఖండ రాజయోగం సిద్ధించబోతోంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. రాశి చక్రంలో మార్పుల కారణంగా వీరికి అద్భుత ఫలితాలను పొందబోతున్నారు. మకర రాశి వారికి రేపటి నుండి కూడా వీరి జీవితంలో అద్భుత మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. వీరికి అదృష్టం అందలమెక్కిస్తుంది. వీరికి ఆర్థిక లాభాలు చేకూరుతాయి. మకర రాశి వారికి సాధారణంగా కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది. వీరు నలుగురిలో యూనిక్గా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కష్టే ఫలే అనే సిద్ధాంతాన్ని ఎక్కువగా పాటిస్తారు. వీరు సాధారణంగా ఎవరి విషయంలోనికి జోక్యం చేసుకోరు. వీరి జోలికి ఎవరైనా వస్తే మాత్రం ఊరికే వదలరు. మకర రాశి వారు ఎప్పుడూ కూడా కష్టపడి సంపాదించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎప్పటి నుండో కష్టపడినా సరే విఫలమవుతున్న మకర రాశి వారికి రేపు రాత్రి నుంచి అనుకూలమైన సమయం ఏర్పడుతుంది. మీరు ఏ రంగంలోనైనా రేపటి నుండి విజయాలను సాధిస్తారు. మకర రాశి వారికి పూర్వజన్మ సుకృతం కారణంగా రేపు రాత్రి నుండి అద్భుత రాజయోగం భరిస్తుంది. వీరికి 4 వైపుల నుండి కూడా ఆర్థిక లాభాలు చేకూరుతాయి. అన్ని వైపుల నుండి ఆర్థిక లాభాలను గడిస్తారు. ధనానికి లోటనేది ఉండదు. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆర్థిక లాభాన్ని అందుకుంటారు. కుటుంబ పరంగా మకర రాశి వారికి ఈ సంవత్సరం అనుకూల ప్రయోజనాలు కలుగుతాయి. ఎప్పటి నుండో సొంతగా ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్న మకర రాశి వారికి ఇదే అనుకూలమైన సమయం. గృహ యోగం సిద్ధిస్తుంది. ధన కనక వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సొంతంగా వాహనాలను కొనుగోలు చేసుకోవడం కోసం ఎప్పటి నుండో ధనం దాచుకుంటూ ఆ ధనాన్ని ఇతర అవసరాల కోసం ఖర్చు చేస్తూ ఇబ్బంది పడుతున్న మకర రాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఆ ఇబ్బందులన్నీ తొలగి సొంతంగా వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. మకర రాశి వారికి కుటుంబంలో కొన్ని అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటాయి. భార్యాభర్తల మధ్య చికాకులు, గొడవలు, మనస్పార్థలు ఏర్పడి ప్రశాంతత కోల్పోతారు. వీటన్నింటినీ మీరు మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపటం ద్వారా, అదేవిధంగా ప్రతి విషయాన్ని భాగస్వామితో చర్చించడం ద్వారా మీ మధ్య ఏర్పడిన మనస్పర్ధలు తగ్గి దాంపత్య జీవితం సుఖంగా సాగుతుంది. ఇంట్లో సంతానం ద్వారా ఇబ్బంది పడుతున్న మకర రాశి వారికి ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగి ప్రశాంతత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. బంధుమిత్రుల కలయిక ద్వారా కుటుంబంలో ఆనందాలు వెల్లివిరుస్తాయి. మకర రాశి వారు దూర ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే మకర రాశి వారికి రేపటి నుండి అనుకూలమైన సమయం ఏర్పడుతుంది. మీరు ప్రారంభించాలనుకున్న వ్యాపారాన్ని ఈ అనుకూల సమయంలో ప్రారంభించినట్లయితే వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది. మకర రాశి వారు నూతన వ్యాపారాలలో ఆర్థిక లాభాలను గడిస్తారు. వృత్తి పని చేసేవారికి తాము చేసే వృత్తి ద్వారా గౌరవం లభిస్తుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. చిన్న చిన్న స్థాయిలో వ్యాపారాలు చేసేవారికి పెద్ద పెద్ద అవకాశాలు వస్తాయి. వారి వ్యాపారం వృద్ధి చెందుతుంది. వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయిన మకర రాశి వారికి ఈ సమయంలో ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయటం ద్వారా మంచి ఉద్యోగాన్ని కూడా పొందుతారు. రేపటి నుంచి మీ జాతకంలో అద్భుత పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మీరు వెళ్ళిన ప్రతి చోట విజయాన్ని అందుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి మీరు ఆలోచించిన రీతిలో శాలరీ పెరిగి ప్రమోషన్ కూడా వస్తుంది. మీరు ఉద్యోగంలో పై స్థాయికి చేరుకుంటారు. మీ పై అధికారులతో ప్రశంసలు అందుకుంటారు. మీరు చేస్తున్న పనిని అంకిత భావంతో కష్టపడి పనిచేయటం ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. రానున్న కాలంలో మీకు ఎన్నో అద్భుతాలు తీసుకువస్తుంది. ఎంతో కాలంగా వివాహం విషయంలో సతమతమవుతున్న మకర రాశి వారికి ఆ అడ్డంకులన్నీ తొలగి మీరు కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల అంగీకారంతో మీరు కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకుంటారు. అదేవిధంగా ఎంతో కాలంగా వివాహం కాని మకర రాశి వారికి ఈ సమయంలో వివాహం జరుగుతుంది. మీ జీవిత భాగస్వామి ద్వారా మీరు అంతులేని ఆనందాన్ని పొందుతారు. మీ జీవిత భాగస్వామి ద్వారా ఆర్థిక లాభాలను గడిస్తారు. ఎంతో కాలంగా సంతానం కలగక ఇబ్బంది పడుతున్న మకర రాశి వారికి సంతానం కలుగుతుంది. మీరు పుట్టే సంతానం ద్వారా మీరు అదృష్టవంతులు కూడా అవుతారు.
గుర్తుపెట్టుకోండి, రానున్న పరీక్షల్లో మొదటి 10 ర్యాంకుల వారు మకర రాశి వారే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ సంవత్సరం మీరు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. ఐఐటి, ఎంబీబీఎస్, ఐఏఎస్ వంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు మంచి ఫలితాలు అందుతాయి. విదేశాలలో విద్యను అభ్యసించే అవకాశాలు లభిస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు మంచి ఫలితాలు అందుతాయి. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించి విఫలమవుతున్న విద్యార్థులకు ఈ సంవత్సరం గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఎంతో కాలంగా కోర్టు తగాదాలలో ఇరుక్కున్న పూర్వీకుల ఆస్తులు మీవవుతాయి. మీ ప్రమేయం లేకుండా కోర్టు తగాదాలన్నీ కూడా తీరిపోతాయి. కోర్టులో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది. మకర రాశి వారు స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. పెట్టుబడిదారులకు లాభాల వర్షం కురుస్తుంది. మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి చోట మీకు లాభాలు వస్తాయి. గోరంత పెట్టుబడి పెట్టడం ద్వారా కొండంత ఫలితాన్ని పొందుతారు. పెట్టుబడి తక్కువ, లాభం ఎక్కువ అవుతుంది. వ్యవసాయదారులకు ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలను పొందుతారు. తాము వేసిన పంట ద్వారా మంచి దిగుబడి వచ్చి వ్యవసాయంలో లాభాలను గడిస్తారు. చిన్న సన్నకారు రైతులు తాము నమ్ముకున్న భూమి ద్వారా ఆర్థిక లాభాలను పొందుతారు. కళారంగంలో ఉన్న మకర రాశి వారికి వెతకబోతున్న డొంక కాలికి తగిలినట్లు అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ వద్దకు వస్తుంది. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకు తాము ఇన్వెస్ట్ చేసిన సినిమా మంచి లాభాలను అందిస్తుంది. కళారంగంలో ఆర్థిక లాభాలు గడిస్తారు. కొత్త సినిమాలు తీయడానికి అవకాశాలు ఏర్పడతాయి. హీరో, హీరోయిన్లుగా ప్రయత్నిస్తున్న ఆర్టిస్టులకు మంచి అవకాశాలు వస్తాయి. మీ టాలెంట్ని నిరూపించుకునే అవకాశం లభిస్తుంది. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు వస్తుంది. సినీ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. ఉన్నత పదవులను స్వీకరిస్తారు. ప్రజలలో వీరి పట్ల నమ్మకం ఏర్పడుతుంది. మీరు చేసే మంచి పనులు, మీరు చేపట్టిన కార్యాల ద్వారా ప్రజలలో వీరి పట్ల గౌరవం పెరుగుతుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంక్షేమ పథకాలు ప్రారంభించేటప్పుడు నిపుణుల సలహా తీసుకోవడం ప్రారంభించడం మంచిది. ఆ ఇబ్బందులన్నీ తొలగి సొంతంగా వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. వీరి అదృష్ట సంఖ్యలు 1, 2, 6, 7, 11, 18, 20, 26, 28. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవటం ద్వారా సత్ఫలితాలు అందుకుంటారు. అదృష్ట వారాలు ఆది, మంగళ, గురు, శుక్రవారాలు. మీరు సాయిబాబాను పూజించడం ద్వారా, సాయిబాబా దేవాలయాన్ని దర్శించడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. గురువారం పరమశివుడికి రుద్రాభిషేకం చేయించడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందుతారు. సో చూశారు కదండి, రేపటి నుంచి మకర రాశి వారికి ఏ విధమైన అద్భుతాలు జరగబోతున్నాయి, వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఏ విధమైన రాజయోగం భరించబోతోంది అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. అదేవిధంగా మకర రాశి వారి యొక్క అదృష్ట సంఖ్యలు, అదృష్ట వారాలు, ఏ దేవతారాధన చేయటం ద్వారా మంచి ఫలితాలు అందుకుంటారు అనే అంశాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.